వెల్కమ్ టు జాన్వీ టాక్స్. ఈరోజు మనతో ఉన్న గెస్ట్ పరిచయం అక్కర్లేదు, ఆయనే అజయ్ వేగేసిన. సో అంటే చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో దూసుకెళ్ళిపోతున్నారు కదా. మరి ఈరోజు మన స్పెషల్ గెస్ట్ మంగళవారం, శెట్టి పోలిశెట్టి, అలాగే మల్లేష్ లాంటి మూవీస్కి వన్ ఆఫ్ ద కంటెంట్ రైటర్. ఈ మధ్యన విపరీతంగా యూత్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఇంకా ఇప్పుడు వైజయంతి మూవీస్కి కూడా స్క్రిప్ట్ రైటింగ్ చేస్తున్నారు. ఈరోజు మన స్పెషల్ గెస్ట్. ఒక్కసారి మాట్లాడేద్దాం. అంటే ఒక మనిషిని అసలు ఎలాంటివి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు? సో ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఫండమెంటల్గా అయితే జెనెటిక్స్. అప్పుడు మరి అనేవారు కదా, రెండు పడవల మీద కాళ్ళు వేయకు, ఒక్కటే దాని మీద వెళ్ళాలి. మనుషులుగా మనం అలా ఉండాల్సిన పరిస్థితి కాదు, అది పూర్వకాలం. అది ఓకే. ఇప్పుడు మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు, కొంచెం టీనేజ్ వచ్చినప్పుడు అన్నీ ట్రై చేయాలి. అంటే ఇప్పుడు కొంతమంది యాక్టింగ్ నేర్చుకోగానే తొందరగా వెళ్ళిపోతారు. అంటే టైం పడుతుంది. కరెక్ట్. అంటే వాళ్ళకి ఆర్టిస్టిక్ సీడ్ ఉందన్నమాట ఆల్రెడీ. సో మీరు చేసే ప్రతి పని, ఇప్పుడు మీరు ఒక లైఫ్లో ఉన్నప్పుడు చేసే ప్రతి పని ఆ డిఎన్ఏ నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుతుంది. మరి ఇక్కడ మీరు పాజిటివ్నే అట్రాక్ట్ చేసుకున్నారు. ఎలా అసలు? అంటే ఎందుకు చెడుని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటాం మనం? ఆబ్వియస్ చెడుని ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటాం అంటే అది బాగుంటుంది. సో మీకు ఆబ్వియస్గా ఒక బౌల్లో ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ ఇంకో బౌల్లో బిర్యానీ పెడితే దానికే అట్రాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ ఎట్లా తెలుసుకోవాలి? అది అలా ఎక్స్ప్లోర్ చేస్తాం మనకి మనమే. ఇప్పుడు ద బెస్ట్ వే ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు ఎలా మొదలవుతుందంటే రెండు ప్యారలల్ జర్నీస్ జరగాలన్నమాట. ఒకటి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషన్, ఇంకోటి. హలో అన్నయ్య. హాయ్. సో ఫైనల్లీ చాలా ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం. సో నేను సారీ చెప్పాలి మీకు, మీ పాపం ఎప్పటి నుంచో అడుగుతున్నారు, కుదరట్లేదు. చాలా ఇయర్స్ నుంచి అనుకుని వెయిట్ చేస్తున్న ఆ డే అయితే ఈరోజు వచ్చింది. సో హ్యాపీ. ఎన్నెన్నో మాట్లాడాలి, సెగ్మెంట్స్ రాసుకున్నాం, డిజైన్ చేసుకున్నాం, బట్ ఈరోజు దొరికింది టైం అనేది. థ్యాంక్ యూ సో మచ్. సో అన్నయ్య, అంటే ఒక మనిషిని అసలు ఎలాంటివి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి? సో ఒక మనిషిని ఇన్ఫ్లుయెన్స్ చేసేది ఫండమెంటల్గా అయితే జెనెటిక్స్. సో అతను ఎవరికి పుట్టారు అనేది, సో దాని నుంచి స్టార్ట్ అవుతుంది. ఎప్పటి నుంచో మనకి యూజువల్గా ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది, నేచర్ వర్సెస్ నర్చర్ అని. అంటే ఇప్పుడు ఒకళ్ళు ఎదుగుతున్న క్రమంలో నేచర్ ఎంత ఉంది, నర్చర్ ఎంత ఉంది. నేచర్ అంటే వాళ్ళలో జెనెటిక్స్గా ఆల్రెడీ వచ్చిన అది. నర్చర్ అంటే పెంచిన విధానం, ఓకే, పెంచే విధానం, అప్బ్రింగింగ్ ఎలా ఉంది. సో ఈ ఆర్గ్యుమెంట్ ఎప్పటి నుంచో ఉంది సైంటిఫిక్ కమ్యూనిటీలో. సో నేచర్ పార్ట్ ఎంత ఉంటుంది, నర్చర్ పార్ట్ ఎంత ఉంటుంది అనేది. సో ఈ రెండు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంత పర్సంటేజ్ అని డివైడ్ చేయలేదు, కానీ మీ జెనెటిక్స్ అండ్ ఆల్సో మీరు అప్బ్రింగింగ్ ఎలా వచ్చారు, మీ పేరెంట్స్ ఎవరు, మీరు పెరిగిన వాతావరణం ఏంటి, అది విలేజా, సిటీయా, లేదంటే ఎన్వైర్న్మెంట్ ఏంటి అనేది ఖచ్చితంగా రెండు ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఒక్కొక్కసారి నేచర్ నర్చర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నర్చర్ నేచర్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఎవరినైనా తీసుకోండి, ఒక వ్యక్తి ఒక పని చూస్ చేసుకున్నాడు అంటే దానికి ఇప్పుడు మనం టాలెంట్, స్కిల్ అంటాం కదా. ఇతను చాలా టాలెంటెడ్ లేదా ఇతను చాలా స్కిల్డ్ పర్సన్ అంటాం కదా. రెండు యాక్చువల్గా రెండు డిఫరెంట్ వర్డ్స్ అనమాట. టాలెంట్ అంటే ఏంటంటే మీలో ఆల్రెడీ లోపల జెనెటిక్గా ఉన్నదాని టాలెంట్ అంట. ఓకే. స్కిల్ అంటే ఏంటంటే మీరు ప్రాక్టీస్ ద్వారా కొంచెం కొంచెం నేర్చుకుని దానిలో ఒక డెవలప్మెంట్ చేసుకుంటారు కదా, అది స్కిల్. ఇప్పుడు సపోజ్ డ్రాయింగ్ అనేది ఉంది. డ్రాయింగ్ అనేది ఒక స్కిల్లోకి వస్తుంది అనమాట. అంటే మీకు స్వతహాగా అందులో ఏమీ లేకపోయినా మీరు డైలీ కొంచెం కొంచెం డ్రాయింగ్ మొదలుపెట్టారు అనుకోండి, ఏ ఏజ్లో మొదలుపెట్టినా ఒక 1 yearలోనూ 2 yearsలోనూ యూ కెన్ బికమ్ ఎన్ ఎక్స్పర్ట్. ఓకే. సో దట్ ఈస్ ఎ స్కిల్. సో అది ఇంప్రూవ్ చేసుకోవచ్చు. సాధన ద్వారా చేసే ఏదైనా కూడా స్కిల్. ఓకే. ఇన్నేట్గా లోపల ఉంటుంది కదా ఒక మనిషికి, అది టాలెంట్ అనమాట. ఇప్పుడు సచిన్ టెండూల్కర్, సో ఆయన చాలా ఎర్లీగానే ఆయనకి క్రికెట్లో ఉంది అని, టాలెంట్ ఉంది అని అతని ఫాదర్ గుర్తించాడు. సో అందుకని అటువైపు ప్రోత్సహించారు.
సో టాలెంట్ అనేది ఇన్నేట్ అనమాట. అందుకనే మనం ఏం చేయాలి, ఇప్పుడు ఈవెన్ ఇప్పుడు పివి సింధు, ఇప్పుడు పివి సింధు వాళ్ళ పేరెంట్స్ వాలీబాల్ ప్లేయర్స్ ఇద్దరు, కానీ ఆమెను వాలీబాల్ జాయిన్ చేయలేదు. ఇప్పుడు మామూలుగా ఆమె చాలా హైట్, 5'11" ఆమె హైట్. సో అయినా వాలీబాల్ జాయిన్ చేయలేదు. వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ ఫాదర్ వాలీబాల్ ఆడుతుంటే పక్కన తిను సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్తో షటిల్ ఆడేది. ఆడుతున్నప్పుడు ఇదేంటి తిను బాగానే ఆడుతుంది, ఇది ఎప్పుడు 6-7 ఇయర్స్ అప్పుడు, తిను బాగానే ఆడుతుంది, ఎందుకో ఇందులో కొంచెం న్యాచురల్ టాలెంట్ తినకు ఉందేమో అని అనిపించింది వాళ్ళ ఫాదర్కి. అనిపించి స్లోగా దానిలో ట్రైనింగ్ ఇప్పించడం వల్ల నౌ షీ హాస్ బికమ్. అంటే టాలెంట్ ఎక్కడుందో ఎర్లీగా పేరెంట్స్ గుర్తిస్తే అటువైపు అడుగులు వేయటం చాలా ఈజీ అవుతుంది అనమాట. ఇది చాలామందికి తెలియక ఇబ్బంది పడతారు. అంటే ఎలా అంటే, సో మీరు ఇప్పుడు జాహ్నవి ఉన్నారు. జాహ్నవి అంటే కేవలం మీరు జాహ్నవి కాదు, మీ ఫాదరు, వాళ్ళ ఫాదరు, అలా పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ అంటే జాహ్నవి ఈజ్ ద స్టోరీ ఆఫ్ ద ఎంటైర్ మ్యాన్ కైండ్ బిహైండ్ యువర్ లీనియేజ్, 4 fathers అక్కడి నుంచి. సో సపోజ్ మీరు ఈ ఫీల్డ్కి వచ్చారు, న్యూస్ యాంకరింగ్, ఇప్పుడు ఇందులోకి వచ్చారంటే మీ 4 fathersలో ఎవరు ఇన్నేట్గా ఆ టాలెంట్ ఉన్న వాళ్ళు అయి ఉండొచ్చు. మేబీ దే ఆర్ గుడ్ స్టోరీ టెల్లర్స్ ఆర్ దే ఆర్ గుడ్ కమ్యూనికేటర్స్ అయి ఉండొచ్చు. లేదా మీరు సపోజ్ పెయింటింగ్ వైపు లేదా సమ్ అదర్ ఆర్ట్ వైపు మీరు ఎక్స్ప్లోర్ చేయటం మొదలుపెట్టారు అనుకోండి, మీరు సపోజ్ ఒకళ్ళకి 1 yearలో వచ్చిన పర్టికులర్ స్కిల్ మీకు 1 monthలోనే వచ్చేస్తుంది అనుకోండి, అంటే ఇన్హెరెంట్గా ఆ టాలెంట్ మీలో ఉంది అని అర్థం. సో మనం అది గుర్తించాలంటే మనం ఏం చేయాలంటే, మనం రకరకాల ఫీల్డ్స్లో మనల్ని మనం పెట్టుకోవాలి. సో మన టాలెంట్ ఏంటి తెలుస్తుంది. అది తెలిస్తే లైఫ్ ఈజీ అవుతుంది. ఎందుకంటే లైఫ్లో ఉన్నది టైం చాలా తక్కువ, మనకి చాలా తక్కువ ఉన్నప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్నర్ జర్నీ ముందుగా స్టార్ట్ చేసేయాలి. మీరు అడిగిన మొట్టమొదటి ప్రశ్న, సో మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అంటే ఫండమెంటల్గా జెనెటిక్స్ వల్ల ఉంటుంది. మనకి మీ లోపల ఇవన్నీ సీడ్స్ అనుకోండి, మీ లోపల ఒక ఆర్టిస్ట్ సీడ్, సపోజ్ మీరు యాక్టింగ్ సైడ్ వెళ్దాం అనుకోండి, ఆ యాక్టింగ్ సీడ్ కూడా ఉండొచ్చు. మీ 4 fathersలో ఎవరో మంచి నాటకాలు వేసి ఉండొచ్చు, మీకు తెలియకపోవచ్చు కదా, ఆర్ సమ్ అదర్ థింగ్స్ చేసి ఉండొచ్చు. అంటే ఇప్పుడు కొంతమంది యాక్టింగ్ నేర్చుకోగానే తొందరగా వెళ్ళిపోతారు. అంటే టైం పడుతుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఆర్టిస్టిక్ సీడ్ ఉందన్నమాట ఆల్రెడీ. సో మీరు చేసే ప్రతి పని, ఇప్పుడు మీరు ఒక లైఫ్లో ఉన్నప్పుడు చేసే ప్రతి పని ఆ డిఎన్ఏ నెక్స్ట్ జనరేషన్ పాస్ అవుతుంది. సో ఆ సీడ్ని వాటర్ చేయాలి. వాటర్ చేయాలంటే ఏం చేయాలి, మీ సీడ్ యాక్చువల్ సీడ్ అంటే మీకు తెలియదు కదా. సో అందుకని అన్ని రకాల్లో తొందరగా పెట్టుకోవాలి. సో మల్టీ టాలెంటెడ్ అంటే అన్ని ట్రై చేయాలి. ఒకప్పుడు మరి అనేవారు కదా, 2 పడవల మీద కాళ్ళు వేయకు, ఒక్కటే దాని మీద వెళ్ళు అని. అది ఇప్పుడు స్పెషలైజేషన్ ఈజ్ ఫర్ ఇన్సెక్ట్స్ మాత్రమే అలా ఉంటాయి అన్నమాట. మనుషులుగా మనం అలా ఉండాల్సిన పరిస్థితి కాదు, అది పూర్వకాలం అది. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ని ఆపర్చునిటీస్ ఉన్నప్పుడు ప్రతిదీ ఎక్స్ప్లోర్ చేయాలి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీరు చైల్డ్హుడ్గా ఉన్నప్పుడు, కొంచెం టీనేజర్స్ వచ్చినప్పుడు అన్నీ ట్రై చేయాలి. కొంచెంసేపు యాక్టింగ్ అవ్వచ్చు, కొంచెంసేపు ఎడిటింగ్ అవ్వచ్చు, కొంచెంసేపు మార్షల్ ఆర్ట్స్ అవ్వచ్చు, కమ్యూనికేషన్ అవ్వచ్చు. ఇంత ఎవెన్యూస్ మనకు ఉన్నప్పుడు అన్నీ ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే మీకు ఎక్కడో చోట దొరుకుతుంది. మీ ఫ్రెండ్సే చెప్తారు, అరే నువ్వు అది బాగా ఆడతావురా, అరే ఇతను భలే మాట్లాడతాడురా, లేదా ఇతను కథలు బాగా చెప్తాడురా. అది ఫాలో అయితే మీకు ఈజీ. అంటే మన టాలెంట్ని మనం గుర్తించాలి. సో అప్పుడు దాని స్కిల్ ద్వారా డెవలప్ చేసుకోవచ్చు. ఇప్పుడు టాలెంట్ ఒక్కటే సరిపోదు, అది గుర్తించడం ఆఫ్ ద గేమ్ అయితే రెస్ట్ ఆఫ్ ద గేమ్ ఏంటంటే దాన్ని సాధన చేయాలి. సో ఇది ఫండమెంటల్ జెనెటిక్ పార్ట్, అంటే మన లోపల ఆల్రెడీ ఉన్నదాన్ని గుర్తించడం. ఓకే, నెక్స్ట్ మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఒక మనిషిని చేసేది అతని చుట్టూ ఉన్న ఎన్వైర్న్మెంట్. ఇప్పుడు నా ఎగ్జాంపులే తీసుకుంటే, చిన్నప్పటి నుంచి మా ఫాదరు విపరీతమైన బుక్ రీడర్, విపరీతం అనమాట. ఇంకా అసలు నేను వెనెవర్ మా ఫాదర్ని చూస్తే విజువల్ ఏముండేదంటే ఒక చేతిలో సిగరెట్, ఒక చేతిలో పుస్తకం. సో లక్కీగా నేను సిగరెట్ చూడలేదు, పుస్తకాన్ని చూశాను.
సో అందుకని ఐ వాజ్ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై దట్ విజువల్. సో తెలియకుండా నాకు అది ఇంబైబ్ అయ్యింది. ఇంబైబ్ అయ్యటం వల్ల కొంచెం అటువైపు వచ్చాను. సేమ్ అలాగే ఇప్పుడు పేరెంట్స్ ఏం మాట్లాడుతున్నారు అనే దానికన్నా పేరెంట్స్ ఏం చేస్తున్నారు అనేదే ఇంప్రింట్ వెళ్తుంది పిల్లలకి. యూజువల్లీ పాజిటివ్ అంటే మంచి కన్నా చెడు తొందరగా అట్రాక్ట్ అవుతుంది. మరి ఇక్కడ మీరు పాజిటివ్నే అట్రాక్ట్ చేసుకున్నారు. ఎలా అసలు అంటే ఎందుకు చెడుని ఎక్కువ అట్రాక్ట్ చేసుకుంటాం మనుషులు? వెరీ గుడ్ క్వశ్చన్. ఆబ్వియస్ చెడుని ఎందుకు అట్రాక్ట్ చేసుకుంటాం అంటే అది బాగుంటుంది. సో మీకు ఆబ్వియస్గా ఒక బౌల్లో ఫుల్ ఆఫ్ స్ప్రౌట్స్ని ఇంకో బౌల్లో బిర్యానీ పెడితే దానికే అట్రాక్ట్ అవుతుంది. సో అంటే ఎలా ఉంటుందంటే ఇది అందుకే ఇక్కడే ఈ ప్లేస్లోనే కొంచెం సాధన, కొంచెం అవేర్నెస్ ఇవన్నీ అవసరం అవుతాయి. బిర్యానీ తింటే ఏమవుతుంది, స్ప్రౌట్స్ తింటే అవేర్నెస్. అవేర్నెస్. ఇప్పుడు మీకు ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటారు. ఓకే, మీరు ఎప్పుడైనా ఒకళ్ళు ఒక కొటేషన్ ఏదైనా చెప్పారు అనుకోండి, అంటే మనం ఒకళ్ళతో ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదు అంటే ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నారు కదా అని చెప్పేసి నాకు ఏమీ తెలియకపోతే నేను చాలా ఆనందంగా ఉంటాను అని కాదు. అది కొన్ని చోట్ల వర్తిస్తుంది. సపోజ్ మీకు తాడు పాము తెలియదు అన్నప్పుడు మీకు కాలేజ్ వెళ్ళిపోయారు, నిజంగా పాము అన్న మీకు తెలియదు అనుకోండి, అది ఇగ్నోరెన్సే, కానీ అక్కడ మీకు బ్లిస్ అయింది మీరు వెళ్ళిపోవడం వల్ల. ఒకవేళ నిజంగా అవేర్నెస్లో ఉంటే అది బాధ అవ్వచ్చు. ఓకే, ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ ఒక అతను కొండ ఎక్కుతుంటే సంథింగ్ ఏదో జరిగి కింద పడిపోబోయాడు. సో ఆల్మోస్ట్ ఏదో చెట్టు ఏదో దొరికింది, ఆ చెట్టుని పట్టుకుని ఉన్నాడు. ఈలోగా ఎవరైనా వస్తారేమో అని అరిచాడు, ఏం తెలియదు. ఇదంతా ఎప్పుడంటే ఒక నైట్ జరిగింది. ఓకే, ఒక నైట్ జరిగేసరికి ఇతను ఆ చెట్టుని పట్టుకునే ఉన్నాడు. ఓకే, సో వదిలేస్తే ఇంకా లోయలో పడిపోతాడు, వదలకూడదు అని ఇంకా పోనీ తెల్లారైనా ఎవరన్నా వస్తారేమో అని వెయిట్ చేస్తూ అలా ఉండిపోయాడు. అలా పట్టుకుని చాలా ఇబ్బందిగా అలా ఉంటే కొంచెం తెల్లారింది, సన్లైట్ వచ్చేసరికి ఆడికి అర్థమైంది ఏమిటంటే ఆడు నేలకి 4 ఇంచెస్ దూరంలో ఉన్నాడు అంతే. సో ఇక్కడ అతనికి అది తెలుసుంటే ఇక్కడ ఏంటి దాని అర్థం, అవేర్నెస్ ఈజ్ బ్లిస్. తెలిస్తే అతనికి బయటపడేవాడు. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ కాదు. ఇక్కడ ఇగ్నోరెన్స్ ఏమైంది, ఇక్కడ ఇగ్నోరెన్స్ అతనికి కష్టం కలిగించింది. సో మనం ఒక దానికి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకూడదంటే మనం ప్రతిదాన్ని క్వశ్చన్ చేయాలి. ఓకే, ఇది ఇలా అన్నారు. కొన్ని అబ్సల్యూట్ ట్రూత్స్ ఉంటాయి, కొన్ని రిలేటివ్ ట్రూత్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ చేంజ్ ఈజ్ కాన్స్టెంట్ అన్నారు, ఇంకా అది అబ్సల్యూట్ ట్రూత్. అంటే ప్రపంచంలో చేంజ్ లేకుండా ఉండదు. మీరు ఏ మూమెంట్లో ఉన్నా, లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా, ఏ ఏజ్లో ఉన్నా, చేంజ్ అనేది కాన్స్టెంట్, ఏ ఫీల్డ్లో ఉన్నా. ఓకే, అది అబ్సల్యూట్ ట్రూత్. రిలేటివ్ ట్రూత్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు ఇంతకుముందు ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అన్నాం. ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ అంటే దాన్ని ఫేస్ వాల్యూ మీద తీసేసుకుని దాన్నే అబ్సల్యూట్గా తీసుకోకూడదు. ఓకే, ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్ కొన్ని సందర్భాల్లో మాత్రమే, కానీ కొన్ని సందర్భాల్లో అవేర్నెస్ ఈజ్ బ్లిస్ అని అర్థం చేసుకోవాలి. ఇంకొకరు ఎవరన్నా ఒక స్టేట్మెంట్ సేయింగ్ చెప్పారంటే, ఇప్పుడు నిదానమే ప్రధానం అన్నారు. నిదానమే ప్రధానం ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ ట్రూత్, ఇట్ ఈజ్ ఎ రిలేటివ్ ట్రూత్. కొన్ని చోట్ల నిదానంగా ఉండాలి, అప్పుడు అది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు సడన్గా ఇక్కడ రూమ్లో పులి వచ్చింది అనుకోండి, నిదానమే ప్రధానం అని నేను కూర్చుంటే అవ్వదు. యూ హ్యావ్ టు ఎస్కేప్ ఫర్ యువర్ లైఫ్. అక్కడ వెంటనే స్టెప్ తీసుకుని పరిగెత్తాలి. సో అలాగా మీకు ఏది చదివినా, ఎవరు ఏది చెప్పినా, వాట్ ఎవర్ నేను చెప్పింది ఏదైనా కూడా మీరు క్వశ్చన్ చేసుకోవాలి. ఇందులో అబ్సల్యూట్ ట్రూత్ ఉందా, రిలేటివ్ ట్రూత్ ఉందా? రిలేటివ్ ట్రూత్ అయితే ఇది కొన్ని సందర్భాలకు అప్లై అవుతుంది, కొన్ని సందర్భాలకు అవ్వదు. మరి ఇక్కడ ఏది రైట్ ఏది రాంగ్ ఎట్లా తెలుసుకోవాలి? అది అలా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మనమే ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు ద బెస్ట్ వే ఎక్స్ప్లోరేషన్ ఎప్పుడు ఎలా మొదలవుతుందంటే, 2 ప్యారలల్ జర్నీస్ జరగాలన్నమాట. ఒకటి సెల్ఫ్ ఎక్స్ప్లోరేషను, ఇంకోటి ఎక్స్టర్నల్ ఎక్స్ప్లోరేషన్. అంటే మీ లోపలికి మీరు వెళ్ళటం ఒక ప్రాసెస్ అయితే, ప్రపంచం అంతా కూడా చూడటం ఒకటి.
హిస్టరీలో ఇద్దరు ఫిలాసఫర్స్ ఉన్నారు అనమాట. ఒక ఫిలాసఫర్ ఏమో మొత్తం ప్రపంచం తిరిగి అన్ని దేశాలు తిరిగి ఒక జ్ఞానం సంపాదించి అది ప్రపంచానికి అందించారు ఒకరు. ఇంకో ఫిలాసఫరు అతను పుట్టిన ప్రదేశం నుంచి 10 కిలోమీటర్లు కూడా వెళ్ళలేదు లైఫ్ లాంగ్, కానీ అతను కూడా ఫిలాసఫరే. సో ఇక్కడ సందర్భం ఏంటంటే ఫస్ట్ అతను ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్ చేసాడు, అలా జ్ఞానం సంపాదించాడు. ఓకే, అంటే అతని మెంటల్ ఇంక్లినేషన్ అలా ఉంది. రెండో అతను కంప్లీట్ ధ్యానంలో ఎక్కువ తన లోపలికి తాను వెళ్తూ జ్ఞానాన్ని మొత్తం పొందాడు. ఓకే, ఓహో రిలేషన్షిప్స్ అంటే ఇలా ఉంటాయా, ఓకే, ఓహో ఇది ఇలా ఉంటుందా, ఇది ఇలా ఉంటుందా, ఇలాంటప్పుడు ఇలా. సో ఇతని మెంటల్ ఎక్స్ప్లోరేషన్, అతనిది ఫిజికల్ ఎక్స్ప్లోరేషన్. కానీ ఇద్దరు గొప్పవాళ్ళే. అందరికీ ఓన్లీ కూర్చుని ధ్యానంలోనే సర్వం మొత్తం తెలుసుకునే అంత శక్తి ఉండకపోవచ్చు. సో మనం ఇందులో ఏ కోవకు చెందిన వాళ్ళు అనేది మనకు కూడా తెలియదు. అందుకని మనం ఏం చేయాలంటే మిక్స్ ఆఫ్ బోత్. సో మీరు సెల్ఫ్గా కొంచెం చేయండి, అంటే ద బెస్ట్ వే టు ఎక్స్ప్లోర్ ఇది చేయాలంటే ఏంటంటే సైలెన్స్లో ఉండటం. ఇది సాధ్యమా అసలు? సైలెన్స్ ఇప్పుడు సాధ్యం కాదు కాబట్టి సాధన కావాలి. ఇప్పుడు అంత ఈజీ అయితే ఎనీబడి కెన్ డూ ఇట్ కదా. సో ఇప్పుడు మనకి దూరంగా ఉన్న వస్తువులు చూడాలనుకోండి, టెలిస్కోప్ అనేది ఉంది. దగ్గరగా ఉన్న మైక్రో ఆర్గానిజం చూడాలంటే మైక్రోస్కోప్. ఓకే, అంటే ఒక్కొక్క దాన్ని ఒక్కో లెన్స్లో చూస్తున్నాం. కానీ మన లోపల యాక్చువల్ ట్రూత్ని చూపించే లెన్స్ సైలెన్స్. సో సైలెన్స్ అనేది మీకు మిమ్మల్ని పరిచయం చేస్తుంది. ప్రతిసారి ఎక్కడికి వెళ్ళినా జాహ్నవి ఇదని మీరు మిమ్మల్ని వేరే వాళ్ళు పరిచయం చేయొచ్చు, లేదా ఇంకోటి చేయొచ్చు. కానీ మీకు మీరు పరిచయం అవ్వాలంటే సైలెన్స్ ఈజ్ ద అల్టిమేట్ వెపన్ అన్నమాట. సో ఇది ఎలాగ చేయాలంటే మిమ్మల్ని ఒక రూమ్లో ఒక అరగంట ఉండమని చెప్పాను అనుకుందాం, సరదాగా ఎక్స్పెరిమెంట్. ఒక అరగంట మీరు ఉన్నారు. ఓకే, అరగంటలో ఫస్ట్ 30 సెకండ్స్లో కొంచెం అలా అటు ఇటు చూస్తారు. ఓకే, రూమ్లో ఒకళ్ళే ఉన్నారు మీరు. ఓకే, చూసి 30 సెకండ్స్ అవగానే ఇమీడియట్గా మీ ఫోన్ ఓపెన్ చేస్తారు. సో మీరు ట్రూత్కి దగ్గరికి వెళ్ళే అవకాశం మీకు ఉన్న, మీరు ఎప్పుడైతే సంథింగ్ లైక్ ఒక ఫోను, ఒక పుస్తకం, లేదా న్యూస్ పేపర్, సమ్ అదర్ ఏదోటి మీరు అంటే మిమ్మల్ని మీరు ఎంగేజ్ చేసేసుకుంటున్నారు. ఇది చేసినప్పుడు మీకు మీరు దొరకరు. సో ఇప్పుడు సపోజ్ ఇది ఉందండి మీకు, మనకి బాడీ ఎంటీగా ఉందనుకోండి, ఏం చేస్తుంది, ఆకలి అనేది క్రియేట్ చేస్తుంది మైండ్ కదా. మైండ్ ఎంటీగా ఉంటే ఏం చేస్తుందంటే బోర్డమ్ అనేది క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి వెంటనే దాన్ని ఏదో ఫిల్ చేసేసుకోవాలి. వెంటనే ఫోను, లేదా ఇది ఒక రీలు, ఒక ఇన్స్టాగ్రామ్, సంథింగ్. కానీ ప్రపంచంలో ఎన్ని అద్భుతాలు జరిగినాయో, గ్రేటెస్ట్ పీపుల్ ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా బోర్డమ్ అనే దాన్ని వాళ్ళు ఎంబ్రేస్ చేసుకున్నారు. బోర్డమ్కి మీరు ఎంత దగ్గరగా ఉంటే మీలో ఉన్న అంత ఆర్ట్ బయటకు వస్తుంది. ఆర్ట్ అవ్వచ్చు, శక్తి అవ్వచ్చు, లేదా మీలో యాక్చువల్గా ఉన్న టాలెంట్ అవ్వచ్చు, ట్రూత్ అవ్వచ్చు. అవన్నీ ఎప్పుడు బయటకు వస్తాయంటే బోర్డమ్ని మీరు యాక్సెప్ట్ చేసినప్పుడు. సో బోర్డమ్ ఈజ్ ద యాక్చువల్ కింగ్డమ్ ఫర్ ద ఆర్టిస్ట్స్ టు థ్రైవ్ అనమాట. సో ఇప్పుడు ఆకలి అనేది ఉంది కదా, మీకు బాడీ ఎంటీగా ఉంటే ఆకలి అనేది సృష్టించింది. ఎందుకు, ఏదోటి చేసుకోవాలి. కానీ ఆకలిని మీరు సస్టైన్ చేశారనుకోండి కొంతకాలం, ఇన్స్టెడ్ ఆఫ్ 3 పూటలు 4 పూటలు పర్ డే కాకుండా కేవలం 2 పూటలే తింటారు అన్నప్పుడు గ్యాప్ ఎక్కువ వచ్చింది కదా. అంటే ఆకలి అనే స్టేట్ని బాడీకి మీరు అలవాటు చేస్తే మీకు ఆరోగ్యం వస్తుంది కదా. సేమ్ అలాగే బోర్డమ్ అనే స్టేట్ని మీరు మైండ్కి అలవాటు చేస్తే మీలో ఆర్ట్ పడుతుంది, మీలో టాలెంట్ పడుతుంది. సో అది సస్టైన్ చెయ్యాలి. కొంతమంది సైలెన్స్ అంటే భయపడిపోతారు. భయపడతారు, అంటే అది అలవాటు లేక. ఏదైనా అలవాటు అవ్వాలంటే వెంటనే ఒకేసారి చేయకూడదు. ఇప్పుడు సపోజ్ మీకు
హార్స్ రైడింగ్ చేయాలని. కానీ మీరు అక్కడికి వెళ్ళి చూస్తే ఆ హార్స్ చూస్తే అంత ఉంది, మీకు భయం వేసింది. సో భయం వేసినప్పుడు మీరు ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే దాన్ని అవాయిడ్ చేయకూడదు. రోజు వెళ్ళి సరదాగా ఆ హార్స్ రైడింగ్ క్లబ్ దగ్గర దూరం నుంచి ఊరికే హార్స్ని వాచ్ చేయాలి, దూరం నుంచి చూడాలి. ఓహో ఓకే ఇలా జస్ట్ అబ్జర్వ్ చేయాలి. అలా వారం రోజులు వెళ్ళి ఒక అరగంట ఊరికి అలా చూస్తున్నారు అనుకోండి, కొంచెం అవేర్నెస్ పెరుగుతుంది. అంటే డార్క్నెస్ నుంచి కొంచెం లైట్లోకి వెళ్తాం. నెక్స్ట్ వీక్ ఏం చేస్తారంటే కొంచెం అతను ఎవరైతే ఉన్నారో వాళ్ళని కొంచెం గార్డియన్ దగ్గర ఉండి ఊరికి టచ్ చేయండి హార్స్ని. ఓకే, ఇంకో 1 వీక్ జస్ట్ దాన్ని నిమరండి. సో ఇంకో 4th వీక్ స్లోగా అది ఎక్కడానికి ప్రయత్నించేయండి. అప్పుడు ఈజీ అవుతుంది. సో మీకు ఏది భయం అనిపించినా లేదా ఎప్పుడే ఏది అనిపించినా వెన్ యూ ఫియర్ గో నియర్. సో కొంచెం కొంచెం దగ్గరికి వెళ్తుంటే అది ఈజీ అవుతుంది. మీరు ఒక కథ రాయాలి సినిమా, ఓకే, సో కథ రాయాలంటే నేను ఒక 150 పేజీలు స్క్రీన్ ప్లే అది ఏం వద్దు. ఫస్ట్ రోజు ఒక తెల్ల కాగితాన్ని చూడండి అంతే, ఏం చేయొద్దు. ఒక తెల్ల కాగితాన్ని చూస్తూ ఉండండి. ఏం ఐడియాలు వస్తున్నాయో సరదాగా అనుకోండి, రాయొద్దు. తర్వాత నెక్స్ట్ వీక్ సరదాగా ఒక లైనే రాయండి, ఇంకో వీక్ ఇంకో లైన్ రాయండి. ఎప్పుడైతే మీరు కొంచెం కొంచెం మీరు ఇది చేస్తున్నారో తెలియకుండా మీకు అది అలవాటు అయిపోతుంది. సో బిట్ బై బిట్ ఇట్ బికమ్స్ ఎ హ్యాబిట్, అండ్ హ్యాబిట్స్ మేక్ యూ గో ఫార్వర్డ్. ఎవ్రీథింగ్ ఈజ్ అబౌట్ హ్యాబిట్. సో ఏది మనం ఎక్స్ప్లోర్ చేయాలంటే ఫస్ట్ ఏమన్నట్టు ఒకటి మెంటల్గా సైలెన్స్లో ఉండటం. అది మీరు బ్రీతింగ్ చేసుకుంటారా, కొంచెం బ్రీతింగ్ని అబ్జర్వ్ చేస్తారా, ఓకే. లేదా ఏదో ఒక పాయింట్ పెట్టుకుని గోడ మీద ఆ పాయింట్నే చూస్తూ ఉంటారా, అయినా పర్లేదు. లేదు ఊరికే ఒక ఎక్కడో దూరంగా ఒక చిన్న క్యాండిల్ పెట్టుకుని క్యాండిల్ని అబ్జర్వ్ చేస్తారా. మీరు ఒంటరిగానే ఉండాలి, మీలో మీరు వెళ్ళాలంటే ఇవి ఫస్ట్ కొంచెం ఎక్స్పెరిమెంట్ చేయండి. తర్వాత స్లోగా ఒంటరిగా ఉండటం అనేది అలవాటు. అయితే మన పెద్దవాళ్ళు అంటూ ఉండేవారు కదా, ఖాళీగా ఉన్న బుర్రలోకి దెయ్యాలు దూరుతాయని. ఖాళీగా ఉండడానికి సైలెన్స్కి డిఫరెన్స్ ఏంటి? వెరీ గుడ్ క్వశ్చన్. ఇప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు మీరు ఏం చేస్తున్నారు, ఫోన్ తీస్తున్నారు. సో దెయ్యం దూరటం అంటే అదే యాక్చువల్లీ. ద డెవిల్ ఈజ్ ఇన్ ద డివైస్, అదేనా? సో మీరు అవి వెళ్ళకూడదంటే సైలెన్స్లో ఉండాలి. అనేది ఖాళీగా ఉంది కాబట్టి మీరు ఏదో ఒకటి పెట్టేసుకుంటున్నారు కదా, ఏదో ఒకటి దాన్ని ఫిల్ చేసుకుంటున్నారు. ఇప్పుడు కొంచెం ఆకలేసింది, ఓకే బయటకు వెళ్ళి సమోసా తిందాం లేదా బిర్యానీ తిందాం. ఇయ్యక దెయ్యాలంటే దీస్ ఆర్ నథింగ్ బట్ మీ ఆరోగ్యం. అండ్ ఎనీథింగ్ దట్ కిల్స్ యూ ఇన్ ద లాంగ్ రన్, అది దెయ్యం. అది జంక్ ఫుడ్ అవ్వచ్చు బాడీకి, లేదా జంక్ థాట్స్ అవ్వచ్చు మైండ్కి. సో ఇవన్నీ. సో అండ్ మీకు అది మీరు అన్న క్వశ్చన్కి ఖాళీగా ఉన్న దాంట్లో అది వెళ్ళకూడదంటే ఒకటి సైలెన్స్ ప్రాక్టీస్ చేయటం. సైలెన్స్ ఇస్ డిఫరెన్స్ కంప్లీట్, అంటే కంప్లీట్ డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఎంప్టీనెస్ని నేను ఏదో దాంతో ఫిల్ చేయట్లేదు, ఎంప్టీనెస్ని సైలెన్స్తో ఫిల్ చేస్తున్నా, అప్పుడు మ్యాజిక్ జరుగుతుంది. ఓకే, అండ్ మీరు అన్నది జరగకూడదంటే ఖాళీగా ఉన్నప్పుడు ఇది రాకూడదంటే మన చుట్టూ సరైన పీపుల్ ఉంటారు. అది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. మీకు భజగోవిందంలో చాలా ఫేమస్ సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిశ్చలతత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి అని చెప్పింది. అంటే ఫైనల్గా మోక్షం మనకి ఎప్పుడు వస్తుందంటే ఫస్ట్ రూట్ ఆయన చెప్పింది సత్సంగత్వే నిస్సంగత్వం. సరైన సంఘం మనతో ఉంటే, సరైన సంఘంతో మనం ఉంటే అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. సత్సంగం ఉంటే సత్సంగత్వే నిస్సంగత్వం. ఎలాంటి స్టేట్కి వెళ్తాం అంటే ఇంకా సంఘం అవసరం లేని స్టేట్కి వెళ్తాం. అదే సైలెన్స్ కదా. అదే. ఓకే, నిస్సంగత్వే నిర్మోహత్వం. ఎప్పుడైతే అలాంటి స్టేట్కి వెళ్ళామో ఎవరు లేకపోయినా ఆ ఒంటరితనాన్ని ఆ ఎలోన్నెస్ని ఎంజాయ్ చేసేమో స్లోగా మీకు మోహం తగ్గుతుంది. మోహం అంటే అనవసరమైన వాటి వైపు వెళ్ళకుండా అది తగ్గుతుంది మోహం. నిర్మోహత్వే నిశ్చలతత్వం. నిర్మోహత్వం రావటం వల్ల నిశ్చలతత్వం వస్తుంది మనకి. అంటే ఒక కైండ్ ఆఫ్ స్థితప్రజ్ఞత. ఒక చోట అంటే ఒక బ్యాడ్ న్యూస్ ఉన్నా చలించిపోకుండా, ఒక గుడ్ న్యూస్ ఉన్నా
విపరీతంగా ఎగ్జైట్ అవ్వకుండా ఒక ఒక మొమెంటరీ థింగ్ ఉంటుంది కదా, స్టాండర్డైజ్డ్ థింగ్, నిశ్చల తత్వం, దానికి రీచ్. నిశ్చల తత్వే జీవన్ముక్తి. సో యాక్చువల్ మోక్షం, జీవన్ముక్తి ఎప్పుడు దొరుకుతుందంటే ఈ నిశ్చల తత్వం ఉండటం వల్ల. సో ఇవన్నీ ఎక్కడ మొదలైనవి? సత్సంగం దగ్గర మొదలైనవి. సో అందుకనే మీరు ఎక్కడ ఉంటున్నారు, ఎవరితో ఉంటున్నారు, ఏం చేస్తున్నారు అనే ఈ 3 థింగ్స్ విపరీతంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి మనిషి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం. స్టాన్ఫర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ అని 1971లో జరిగింది. సో అదేంటంటే ఒక సైకలాజికల్ ఎక్స్పెరిమెంట్ అనమాట. ఫిలిప్ జింబార్డో అని అతను చేశాడు, సైకాలజీ ప్రొఫెసర్ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో. అతను ఏం చేశాడంటే ఒక వాలంటీర్స్ని, ఒక 24 పీపుల్ని ఇన్వైట్ చేసి ఒక ప్రిజన్ కింద ఒకటి క్రియేట్ చేసి, అంటే వాళ్ళకి ఇది నిజమైన ప్రిజనే అని క్రియేట్ చేశాడు. ఓకే, చేసి వాళ్ళందరూ నార్మల్ పీపులే, అంటే వాళ్ళేం ఎక్స్ట్రీమ్ సాడిస్టిక్ క్రిమినల్స్ ఏం కాదు, నార్మల్ పీపులే. ఓకే, వాళ్ళు ఏం చేశాడంటే 2 వీక్స్ అనుకున్నాడు ఎక్స్పెరిమెంటు. 2 వీక్స్. సో ఈ 24 మందిలో ఒక 12 మందిని ప్రిజనర్స్ కింద, ఓకే, ఖైదీలు, ఒక 12 మంది గాడ్స్ కింద. అంటే ఈ గాడ్స్ పని ఏంటంటే ఆ ప్రిజనర్కి శిక్షలు అమలు పరచాలి అనేది. సో అలా క్రియేట్ చేస్తే గాడ్స్కి కొన్ని డ్యూటీస్ ఇచ్చేవాడు అనమాట. సో మీరు ఈ పర్టికులర్ ఈ ప్రిజన్లో ఉన్నాడు కదా, వీడు ఫలానా ఇలా రేప్లే చేశాడు, వీడికి శిక్ష అనుభవించాలి, మీరు పెట్టాలి, మీరు వాడికి కొంచెం ఎలక్ట్రిక్ షాక్ ఇవ్వండి, కొంచెం ఇది నొక్కితే ఇంత షాక్ వస్తుంది, 20 నొక్కితే కొంచెం ఎక్కువ, 30 నొక్కితే ఇంకా ఎక్కువ షాకు అని కొన్ని వాళ్ళకి అవకాశం ఇచ్చారు గాడ్స్కి, వాళ్ళతో. అయితే ఎవరైతే 12 మంది గాడ్స్ ఉన్నారో కేవలం 2-3 డేస్లోనే వాళ్ళు చాలా అంటే క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. ఏది ఆ క్రిమినల్స్ పట్ల ఎంత క్రూరంగా అంటే తేడా వస్తే ఇంకా అవతల చచ్చిపోతాడేమో అన్నట్టు. సో వెంటనే అతను 6th డేనే ఆ ఎక్స్పెరిమెంట్ విరమించేసాడు. అంటే దీని ద్వారా స్టాన్ఫర్డ్ ప్రిజన్ ఎక్స్పెరిమెంట్ వాళ్ళు జరిగింది ఏంటంటే తేల్చింది, మనం ఎప్పుడైతే ఒక మనిషికి ఐడెంటిటీ తీసేసాము, దాన్నే ఇండివిజుయేషన్ అంటారు. అంటే ఒక ఇండివిజువల్ ఐడెంటిటీ ఉంటుందిగా, అది తీసేసి అథారిటీ ద్వారా ఒక రోల్ తనకిచ్చాము, తను విచక్షణ కోల్పోతాడు. అంటే ఇన్ఫ్లుయెన్స్ అనే మీరు మాట్లాడారు కదా, మన సత్సంగం ఎలా ఉంటే. ఇప్పుడు వాడికి ఏమి ఇచ్చారు, వాడికి అధికారం ఇచ్చేసి వీడు పలానా చేసాడు రా, నువ్వు వాడు ఎస్కేప్ అవ్వకూడదు, వాడి నుంచి నువ్వు ఏదైనా చెయ్యి అంటే. సో మీరు తెలియకుండా అక్కడ మీరుండరు, ఇంకా మీ రోల్ డామినేట్ చేసేసి అవతలోడు ఎంత హింసపడుతున్నా యూ విల్ స్టార్ట్ స్లోలీ ఎంజాయింగ్ దట్, బికాజ్ అథారిటీ మీ పైన ఉంది కాబట్టి. సో అది వెంటనే దాన్ని వెంటనే ఆపేశారు అనమాట. విచ్ ఈజ్ ఇప్పుడు తర్వాత అందులో గమ్మత్తైన విషయం, ఆ 12 మంది ఎవరైతే గాడ్స్ కింద ప్లే చేశారో రోలు, వాళ్ళ గర్ల్ ఫ్రెండ్స్ని ఒకసారి ఇన్వైట్ చేశారు ఆ ఎక్స్పెరిమెంట్కి. ఇన్వైట్ చేసి వాళ్ళకి తెలియకుండా మీ బాయ్ ఫ్రెండ్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి అంటే దూరం నుంచి గ్లాసెస్ దాంట్లో, అసలు ఇలా ఉండడే ఇతను, అసలు ఇలాంటి వాడు కాదు, వీడు చాలా సున్నిత మనస్కుడు, అసలు అవతలోని ఇంతలాగా ఎలా హింస పెడుతున్నాడు అని ఆ గర్ల్ ఫ్రెండ్ షాక్ అయ్యారు. సో దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్. మీరు ఒక అథారిటీలో మిమ్మల్ని పెట్టి మీరు చేసినా ఏం పర్లేదు అంటే మనిషి కంప్లీట్గా మారిపోతాడు. ఇప్పుడు రాజ్యాంగం ఉంది కాబట్టి సరిపోయింది. రైట్, అవునవును. సో ఇవి అందుకే సత్సంగం సరైన ఇది. సో దట్ ఈస్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్ వేర్ మనం ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాం అనేది. మీరు ఇంకో ఎక్స్పెరిమెంట్ ఏం జరిగిందంటే, బయట కుకీస్ అమ్ముతున్నారు అనమాట. ఈ కుకీస్ 100 రూపీస్ ఒక్కొక్కటి, అది బిస్కెట్స్. ఇంకో బాక్స్లో ఉన్నాయి కుకీస్, అవి 500 రూపీస్.
ఇంకో బాక్స్లో ఉన్న కుకీస్ 1000 రూపీస్, ఒకటి 1000 రూపీస్. ఓకే, దీస్ ఆర్ మేడ్ విత్ స్పెషల్ బటర్ అండ్ స్పెషల్ క్యాష్యూ నట్స్ అలా చెప్పారు. ఓకే, సో ఈ 1000 రూపీస్ బాక్స్లో ఉన్న కుకీస్ తిన్నోళ్ళు మూడాట్లో ఏ టేస్ట్గా ఉన్నాయంటే ఈ 1000 రూపీస్ చాలా టేస్ట్గా ఉన్నాయి. యాక్చువల్గా మూడాట్లో సేమ్ ఇంగ్రీడియంట్స్, మూడాట్లో సేమ్ ఇది సేమ్ కుకింగ్ చేశారు. అది ఎక్స్పెరిమెంట్, అది ఇట్స్ సోషల్ ఎక్స్పెరిమెంట్. హౌ ద ప్రైస్ ఇన్ఫ్లుయెన్స్ అవర్ టేస్ట్. సో వాళ్ళు అందరూ కూడా ఇది ఇయే టేస్ట్గా ఉన్నాయి, అదిరిపోయినాయి, అసలు నాకు కావాలని. ఇంకో దాంట్లో ఎక్స్పెరిమెంట్ ఏం చేశారంటే, అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా ఉంటుందో చూడండి. ఒక పజిల్స్ ఉంటాయి కదా, సాల్వ్ చేయాలి, ఇట్స్ అబౌట్ మెంటల్ థింగ్. సో ఒక 10 పజిల్స్ ఇచ్చారు. ఓకే, ఒక గ్రూప్ ఏకి, ఇంకో అదే సేమ్ 10 పజిల్స్ ఇంకో గ్రూప్ బికి ఇచ్చారు. ఓకే, ఇచ్చి ఒక రూమ్ ఏ రూమ్ బిలో పెట్టారు. రూమ్ ఏలో ఉన్న వాళ్ళకి ఒక ఎనర్జీ డ్రింక్ ఇచ్చారు. ఎనర్జీ డ్రింక్ ఇచ్చి ఈ ఎనర్జీ డ్రింక్ 500 రూపీస్ కాస్ట్, ఇది మెంటల్ పవర్కి చాలా ఉపయోగపడుతుంది, ఇది తాగేసి మీరు పజిల్స్ చేయండి అన్నారు. సో రూమ్ ఏలో ఉన్న వాళ్ళందరూ ఆ 10 మంది ఆ ఎనర్జీ డ్రింక్ 10 ఎనర్జీ డ్రింక్స్ ఎవరికాళ్ళు తాగారు. ఓకే, సాల్వ్ చేశారు పజిల్స్. రూమ్ బిలో ఓకే మళ్ళీ సేమ్ అదే ఎనర్జీ డ్రింక్ ఇచ్చి, ఇది యాక్చువల్ కాస్ట్ 500 కానీ మనకి డిస్కౌంట్లో వచ్చింది, ఇది కేవలం 50 రూపాయలకి మనకి డిస్కౌంట్లో వచ్చింది, ఇది తాగి మీరు ఈ పజిల్స్ సాల్వ్ చేయండి అన్నారు. సో మీరు ఊహించండి, రూమ్ ఏ ఎక్కువ పజిల్స్ సాల్వ్ చేశారా, రూమ్ బి ఎక్కువ సాల్వ్ చేశారా? ఏ. ఎందుకు అంటే ఎప్పుడైతే మీరు అసోసియేట్ అయ్యి దీనికి ఇంత కాస్ట్ అన్నారో మీ మెంటల్ ఎబిలిటీ పెరిగింది. చూడండి, అంటే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎవ్రీథింగ్ యూ సీ అరౌండ్ యూ ఇన్ఫ్లుయెన్సెస్ యూ. సో అది ఇప్పుడు వీళ్ళేమో గ్రేట్ మ్యాథమెటిషియన్స్, ఇంకా అందరూ యావరేజ్ పీపుల్ లేదు అని మైండ్కి వెళ్తుంది అనమాట. సో అయ్యేసరికి దానిలో పెర్ఫార్మెన్స్లో కూడా ఎఫెక్ట్ అయ్యింది. సో మిమెటిక్ డిజైర్ అని ఒకటి చెప్తారు సైకలాజికల్గా. మిమెటిక్ డిజైర్ అంటే ఏంటంటే మన చుట్టూ వాళ్ళు ఏం చేస్తున్నారు అదే మనం చేయాలనుకుంటాం. అందుకే మీరు చూడండి, ఒకళ్ళ ఎన్వైర్న్మెంట్లో ఐ థింక్ గోపీచంద్ వాళ్ళ బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నారు. సో వాళ్ళ ఇంటి పక్కనే స్టేడియం ఉండేది ఏదో అని విన్నాను నేను. సో చిన్నప్పటి నుంచి హీ యూస్ టు వాచ్ పీపుల్ ప్లేయింగ్ స్పోర్ట్స్ అండ్ సంథింగ్, అది ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. ఇప్పుడు పూరి జగన్నాథ్ గారినే తీసుకోండి, పూరి జగన్నాథ్ గారికి వాళ్ళకి థియేటర్ ఉండేది. సో వాళ్ళు స్కూల్ నుంచి రాగానే ఆయన వాళ్ళ బ్రదర్ అందరూ ఏం చేసేవారంటే థియేటర్లో కూర్చుని రోజు సినిమా చూసేవారు. ఇలా చాలామందికి, అంటే మిమెటిక్ డిజైర్ అంటే మనం ఏదైతే చూస్తున్నామో రోజు వాటికి ఇన్ఫ్లుయెన్స్ అవుతాం. అందుకనే ఇవి చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే మార్కెట్స్ నో ఎవ్రీథింగ్ అబౌట్ దిస్. అందుకే మీరు ఒక రీల్స్కి ఎడిక్ట్ అవుతున్నారంటే దాని వెనకాల ఒక ఫ్యాక్టరీ ఆఫ్ మైండ్స్ వర్క్ చేస్తున్నాయి. మీరు అది దాటకుండా వేరే దానికి వెళ్ళకూడదు, మీరు ఫోన్లోనే టైం స్పెండ్ చేయాలని ఎంతోమంది వర్కర్స్ వెనకాల కూర్చుని మిమ్మల్ని అలా బానిసలుగా చేస్తున్నారు. అంతే కదా కంపెనీస్. సో మీరు యూట్యూబ్లో ఒకటి చూశారు, సపోజ్ మీకు ఎక్కడో బిర్యానీ నచ్చింది అని చూశారు, వరుసగా అన్నీ అవే వస్తాయి కదా. సో ఈ అల్గారిథం డిజైన్ వెనకాల ఎంతోమంది మార్కెటింగ్ మైండ్స్ దాన్ని మీరు ఇప్పుడు చాలామంది అనుకుంటారండి, ఇప్పుడున్న టైంలో బిగ్గెస్ట్ కరెన్సీ ఏంటంటే మనీ కాదు. ది బిగ్గెస్ట్ కరెన్సీ ఆఫ్ కరెంట్ టైమ్స్ ఈజ్ అటెన్షన్. మీ అటెన్షన్ ఎవరైతే లాక్కుంటున్నారో వాళ్ళు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. అటెన్షన్ లాగుకోవటమే ఇప్పుడున్న బిగ్గెస్ట్ కరెన్సీ. సో మీరు ఒక స్టార్కి అట్రాక్ట్ అయ్యారు అంటే మీ అటెన్షన్ అతను హీ వన్ యువర్ అటెన్షన్ కదా. సో ఇంకోటి ఏదో వెళ్తున్నారు, ఇప్పుడు ఏదో రెస్టారెంట్కి వెళ్ళారు, అది నచ్చింది, మీరు వచ్చి వెంటనే 10 మంది చెప్పారు మీ ఆఫీస్లో, అంటే మీ అటెన్షను మీకు వచ్చింది,
అది మీరు వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేస్తారు. స్ప్రెడ్ చేస్తాం. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ అటెన్షన్ 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 దేనికి అటెండ్ యా అవుతున్నావు అనేది ఇంపార్టెంట్. సో అందుకనే ఆ అటెన్షన్ ఎటైపు వెళ్తుందో అదే మీరు డే అనేది ఒక పేజ్ అనుకుంటే మీ లైఫ్లో ఆ పేజ్లో మీ అటెన్షను ఎంతసేపు దేని మీద ఉంది. సపోజ్ లెర్నింగ్ మీద ఒక 2 గంటలు ఉందా, దెన్ మీ గ్రోత్ అలా ఉంటుంది. లేదు మీరు ఓన్లీ రీల్స్ చూస్తున్నారా, అప్పుడు ఆటోమేటిక్గా మీ ఎనర్జీస్ డిప్లీట్ అయిపోతాయి, మీ గ్రోత్ ఇది అవుతుంది. సో మీరు డైరీ పెట్టుకుని 365 రోజులు ఒక్కొక్క పేజీ దాంట్లో ఈ పేజ్లో అలా మై అటెన్షన్ గ్రాఫ్ అని ఒకటి వేసుకోండి. ఎన్ని అవర్స్ ఎయిట్ల మీద అటెన్షన్ పెడుతున్నా దాన్ని బట్టి మీ లైఫ్ ఉంటుంది. సో నవే డేస్ కెరీర్కి చాలా ఇంపార్టెంట్ ఇస్తుంది. సో ఆ ఇంపార్టెన్స్ అవసరం. అయితే ఈ కెరీర్ మీద మనం ఎట్లా గ్రో అవ్వాలనేది మరి అంటే ఏ ప్రభావం ఎక్కువ ఉంటుంది? అదే నేను అనేది. అందుకే కెరియర్ ఇప్పుడు నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసేదండి, యూ డు నాట్ హ్యాపెన్ టు ద స్టోరీస్ హ్యాపెన్ టు యూ. అంటే మీరు ఒకటి అనుకుని అందులో మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకుని పెట్టుకోవటం వల్ల పనులు ఏం జరిగిపోవు. ఆ పర్టికులర్ థింగ్ వచ్చి మీకు అతుక్కోవాలి తప్ప మీరు వెళ్ళి దానికి అతుక్కునే ప్రయత్నం చేయకూడదు. ఓకే, ఇది ఫండమెంటల్ ఎనీ కెరియర్. ఇప్పుడు మేజర్ డ్రాబ్యాక్ ఏంటంటే, ఇప్పుడు ఒక చేప ఉంది, ఒక గుర్రం ఉంది, ఏదో ఒక ఏనుగు ఉంది. చేప సహజంగా దాని లక్షణం ఏంటి? వాటర్లో ఈదటం, అది దాని లక్షణం. సో షీ ఈజ్ న్యాచురల్లీ గుడ్ ఎట్ స్విమ్మింగ్. ఓకే, అది చేప యొక్క ఇన్నేట్ లక్షణం. ఓకే, ఒక గుర్రం యొక్క ఇన్నేట్ ఎబిలిటీ ఏంటి? పరిగెత్తడంలో సహజంగా షీ ఈజ్ గ్రేట్ ఎబిలిటీ ఉంది గుర్రం. ఇప్పుడు సపోజ్ ఏనుగు ఉంది. ఏనుగు అనగానే ఫండమెంటల్గా ఏంటి? ఒక బరువును మోయటంలో అవ్వచ్చు, లేదా శక్తి, ఎనర్జీ, పెద్ద లాగ్స్ ఎత్తడం అవ్వచ్చు, ఏదైనా చేయొచ్చు. సో దానికి పరాకాష్ట. ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే, ఇప్పుడు ఈ మూడాటికి నేను పోటీ పెట్టాను అనుకోండి. సో మీరు ముగ్గురు రన్నింగ్ చేయండి అంటే ఎవరు ఫస్ట్ వస్తారు? ఎవరు దాంట్లో? గుర్రమే వస్తుంది, నిష్ణాతులు అదే వస్తుంది. ఇప్పుడు గుర్రాన్ని చూసి చేప ఏమనుకుంటుంది? అయ్యో నేను పరిగెత్తలేకపోతున్నాను, నేను అని కుమిలిపోతుంది మానసిక. అరే నీ జోన్ అది కాదు, నీ హోమ్ గ్రౌండ్ అది కాదు, నీది అది కానప్పుడు నువ్వు అది అక్కడ ఉండకూడదు. ఇప్పుడు ఇదే మూడాట్లకి స్విమ్మింగ్ పోటీ పెట్టావు, గుర్రం, చేప, ఏనుగు. ఆబ్వియస్గా చేప విన్నావు. ఓకే, ఈ మూడాట్లకి ఇదే ఇంత వెయిట్ ట్రైనింగ్, వెయిట్ లిఫ్టింగ్ పోటీ పెట్టాం అనుకోండి. మూడాట్లో వెయిట్ లిఫ్టింగ్లో ఏది వస్తుంది? ఏనుగే వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం కెరియర్, మీరు అడిగిన క్వశ్చన్కి ప్రాబ్లం ఏంటంటే, చేపలన్నీ పరిగెత్తాలనుకుంటున్నాయి, గుర్రాలన్నీ ఏదాలనుకుంటున్నాయి, ఏనుగులన్నీ ఇంకోటి ఏదో చేయాలనుకుంటున్నాయి. అంటే మీ లోపల నిద్రాణంగా ఏది ఉందో అది తెలుసుకోకపోవటం వల్లే ప్రాబ్లమ్స్ అన్నీ. చిన్న లాజిక్ మిస్ అయ్యి మోటివేట్ అయిపోతుంది. సో ఆబ్వియస్గా ఏంటి అంటే, ప్రతి వ్యక్తిలోని టాలెంట్ ఉంటుంది, స్కిల్ కాదు టాలెంట్ ఉంటుంది. అది గుర్తించే ప్రయత్నం మనం ముందు చేయాలి. ఈ ఇన్నర్ జర్నీ ఎంత తొందరగా చేస్తే మన అవుటర్ జర్నీ చాలా ఈజీ అవుతుంది. అది గుర్తించట్లేదు. ఇప్పుడు ఇదే చేప నిజంగా పాపం చేస్తుంది, రోజు గ్రౌండ్కి వెళ్ళి పరిగెడుతుంది, రావట్లేదు అనేది కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతుంది. అరే నీ జోన్ ఇది కాదు, యూ బిలాంగ్ టు వాటర్, అది నీ ఏరియా, నువ్వు వెళ్ళు అని ఎవరైనా చెప్పారనుకోండి, అవునా వాటరా అని వాటర్లో చేసింది అనుకోండి, దెన్ షీ విల్ బికమ్ ఏ విన్నర్ కదా. అదే జరుగుతుంది ఇక్కడ. అంత ప్రాబ్లం అంతా అదే. అది జరగాలంటేనే ఫస్ట్ సైలెన్స్లో ఉండాలి, 2 ప్యారలల్గా ఎక్స్ప్లోర్ చేయాలి. అంటే అది మనం సెల్ఫ్ ఎవరికి వాళ్ళు చేసుకోవాలా, ఎవరిదైనా ఒక గైడ్ కావాలా, లేదా ఫ్రెండ్ సపోర్ట్ తీసుకోవాలా, ఫ్యామిలీ సపోర్ట్ తీసుకోవాలా? మనల్ని మనం ఎలా గుర్తించుకోవాలి? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. ఎలా గుర్తించుకోవాలి అనేది మీరు చెప్పిన అన్నీ ఉపయోగపడతాయి. ఒకటి, మీ ఫ్రెండ్స్
మీలో ఉన్న టాలెంట్ని మీకన్నా ముందు ఎక్కువ మీ ఫ్రెండ్సే గుర్తిస్తారు. అరే ఇది బాగా చేస్తాడు రైడు. ఇప్పుడు కొంతమందికి ఒక పార్టీ ఏదైనా చేయాలి లేదా ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేయాలంటే న్యాచురల్గా వాళ్ళు పురమాయించడం సూపర్వైజ్ చేయడంలో చాలా న్యాచురల్గా చేస్తుంటారు. సో అంటే అతనికి కొంచెం లీడర్షిప్ ఎబిలిటీ ఉంది, అది గుర్తించాలి మనం. అరే నువ్వు ఇందులో బాగా చేస్తావురా. ఇప్పుడు నలుగురు ఉంటే ఈ నలుగురిలో మిగతా వాడు బహుశా అతనికి మంచి ఫుడ్ వండటం ఇష్టం, అతన్ని ఆ రోల్లో పెట్టాలి. కానీ అరే నువ్వు చెయ్యొచ్చు కదా, నువ్వు ఎన్ని చెయ్యాలి కదా, ఈవెంట్ ఎవడ ఆర్గనైజ్ చేస్తాడు, అతని జోన్ అది కానప్పుడు మనం అతన్ని ఫోర్స్ చేయకూడదు. యూ షుడ్ నెవర్ ఫోర్స్ థింగ్స్ ఆన్ ఎనీవన్. సో న్యాచురల్గా పనులు చేస్తుంటే మనకి ఇన్నేట్గా ఎందులో ఉందో అర్థం అవుతుంది. అది మనకన్నా మన ఫ్రెండ్స్ ఎక్కువ బాగా గుర్తిస్తారు, మన లేదా మన ఫ్యామిలీ గుర్తిస్తారు. ఇది ఒకటి. అందుకే సరైన పీపుల్ చుట్టూ ఉంటారు. అంటే ఫ్రెండ్స్ అంటే చిన్నప్పటి ఫ్రెండ్సా, పెద్ద అయిన తర్వాత ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్ ఈ సర్కిల్ ఎప్పుడైనా ఎవరైతే మీ చుట్టూ ఉన్నారో చిన్నప్పుడు కొన్ని రకాలు ఉండొచ్చు, కానీ ఎదిగే కొద్ది మీ టాలెంట్స్ కూడా మారుతూ ఉండొచ్చు. సో అందుకని ఎవరైనా అందరినీ అడగచ్చు, ఎస్పెషల్లీ మీ ఫ్యామిలీ, మీ పేరెంట్స్ని, వాళ్ళకి తెలుస్తుంది. అండ్ తర్వాత గురువు అన్నారు కదా, చాలా ఇంపార్టెంట్. అంటే ఒక కోచ్, ఒక కోచ్ అవ్వచ్చు, ఇదవచ్చు, వాళ్ళు కూడా గుర్తిస్తారు. అండ్ ఈ అన్నిటికన్నా పెద్ద గురువు మీ లోపలే ఉంటాడు యాక్చువల్లీ. సో వాడికి ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఆకలిలో బాడీ ఉంచితే ఆరోగ్యం ఎలా పెరుగుతుందో, మీరు ఈ సైలెన్స్లో మీ మైండ్ ఉంచితే అంత ఆర్ట్, టాలెంట్ అన్నీ పెరుగుతాయి. సో మీకు బోర్డమ్ ఇస్ ద కింగ్డమ్ వేర్ ద టాలెంట్, ట్రూత్, ఆర్ట్ లివ్స్. దానికి అవకాశం ఇవ్వట్లేదు మనం. అసలు మ్యాజిక్ అంతా బోర్డమ్లోనే ఉంది. అది. సో కెరీర్లో మనం గ్రో అయ్యే స్టేజ్లో అంటే మనం చాలా నేర్చుకోవాలి, ఎదగాలి అనుకున్నప్పుడు మెయిన్గా ఎవరికి వాళ్ళు డెవలప్ చేసుకోవాల్సిన స్కిల్స్ ఏంటి కెరియర్లోనా? కెరియర్ స్కిల్స్ అంటే ప్రాక్టీస్ ద్వారా వచ్చే స్కిల్స్. ఖచ్చితంగా ఉపయోగపడేది రీడింగ్. రీడింగ్ అనేది మీకు ఏమవుతుందంటే, రీడింగ్ని మెటా స్కిల్ అంటారు అనమాట. అంటే ఏది చేస్తే మీ లైఫ్లో చాలా ఏరియాస్ ఇన్ఫ్లుయెన్స్ అవుతాయో అది ఒక మెటా స్కిల్ అనమాట. సో రీడింగ్ అనేది ఏంటంటే, చదివినప్పుడు ఆ పుస్తకం ఎంజాయ్ చేయటం ఈజ్ జస్ట్ వన్ పార్ట్, కానీ ఆ పుస్తకం అయిపోయాక మీ లైఫ్లో తీసుకునే ప్రతి డెసిషన్కి అది మీకు వెనకాల ఒక గైడ్గా ఉంటుంది అనమాట. సో పుస్తకం, రీడింగ్ అనేది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ స్కిల్. ఓకే, ఆ పుస్తకాలు కూడా మీరు ఎప్పుడు ఒక రకమైన పుస్తకాలని కాదు, యూ గో ఇన్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బుక్స్. ఒకటి బయోగ్రఫీస్, ఆటోబయోగ్రఫీస్, లేదు ఇంకోటి మనకి ఇవి ఉంటాయి కదా, ఏంటంటే స్కిల్ బేస్డ్, ఒక ఆర్ట్ నేర్చుకోవటం, పెయింటింగ్ రిలేటెడ్, లేదా ఇంకో రిలేటెడ్, లేదా డ్యాన్స్, అండ్ ఆల్సో మ్యాగజైన్స్. ఇవాళ రేపు అసలు బుక్స్ చదవడమే ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు, ఈవెన్ స్టడీ బుక్స్ కూడా చదవట్లేదు. అదే బిగ్గెస్ట్ ప్రాబ్లం అండి. సో అదే అందుకే చిన్నప్పటి నుంచి కొంచెం అలవాటు చేయాలి పిల్లలకి, బుక్స్ అనేది ఖచ్చితంగా అలవాటు చేయాలి. అంటే దట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు గో ఇన్ టు యువర్ సెల్ఫ్. సో మీరు సినిమా చూస్తే అది జరగదు. సినిమా చూసి యూ విల్ గో ఇన్ టు సమ్ అదర్ థింగ్స్. కానీ ఒక పుస్తకం చూస్తే యాక్చువల్గా మీలో మీకు వెళ్ళే అవకాశం పుస్తకం ఇస్తుంది. ఇక్కడ సినిమాలు యూజువల్లీ మీరు ఒక రైటర్గా సినిమాలు అనేది ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయి? ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. మీకు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ చెయ్యిందంటే ఏది ఉండదు. మీరు ఒక ఫ్రెండ్తో చిన్న కాన్వర్జేషన్ అవ్వచ్చు, మీరు ఎక్కడో చూసిన ఒక పోస్టర్ అవ్వచ్చు, ప్రతిదీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో అందులో ఏది లోపలికి వెళ్ళాలి, ఏది బయటే ఉంచాలి అనేది మీ విచక్షణ. ఆ విచక్షణ డెవలప్ అవ్వాలంటేనే సైలెన్స్లో ఎక్కువ ఉండాలి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఫైనల్గా టాపిక్ సెల్ఫ్ మీదకే వస్తుంది. ఎందుకంటే ఏది తెలుసుకుంటే ఇంకేది తెలుసుకోవాల్సిన అవసరం లేదో అదే సెల్ఫ్.
మీకు మీరు అర్థం అవటం. అది అర్థమైనప్పుడు మిగతాన్ని చాలా ఈజీ. ఇప్పుడు నేను చెప్పే ఇంత వాట్ ఎవర్ థింగ్ ఇదంతా ఉందో అది మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి అనే కోర్ థింగే ఉంటుంది. సో దానికోసం ఒకటి ఇంటర్నల్గా మీరు సైలెన్స్లో ఉండటం, రెండు ఎక్స్టర్నల్గా రకరకాలు చేయటం, రకరకాల వృత్తులు అవ్వచ్చు. ఇప్పుడు జాబ్లో ఉన్నారు, జాబ్ మానేసి చేయక్కర్లేదు, జాబ్ చేస్తూనే ప్యారలల్గా ఇంకోటి ఎక్స్ప్లోర్ చేయండి. ఒక వీకెండ్ వర్క్షాప్ అటెండ్ అవ్వండి, లేదంటే ఇంకో ఫోటోగ్రఫీ ఎక్స్ప్లోర్ చేయండి. మీ ఫోన్ ఉంది చేతిలో, దాంతో సరదాగా ఇంకోటి ఏదో చేయండి. ఫోటోగ్రఫీ అలా చేయొచ్చు ఫోన్లో, లేదా ఇంకోటి ఏం చేయొచ్చు. సరదాగా పెయింటింగ్ వేయండి, సరదాగా ఎడిటింగ్ నేర్చుకోండి. ఇలా ఇలా చేస్తూ ఉంటే మీ లోపలికి మీరు వెళ్ళే అవకాశం వస్తుంది. ప్రతి డోరు తడతా ఉంటేనే కదా యాక్చువల్గా మీరు ఆ డోర్లో ఎక్కడున్నారనేది తెలుస్తుంది. మీరు డోర్ కొట్టకుండా ఇంట్లో ఉండి నా జీవితం ఎలా ఉంది, నేను ఐ డో నాట్ బిలాంగ్ హియర్ అనుకుంటే దెన్ వేర్ డూ యూ బిలాంగ్ అనేది తెలుసుకోవాలంటే మీరు ప్రతి డోరు తట్టాలి కదా. మీ లోపల ఉన్న డోరు ఎక్కడో ఒక చోట మీకు మీరు దొరుకుతారు. ఎక్కడో ఇన్ని డోర్స్లో ఇన్ని రూమ్స్లో ఎక్కడో ఒక చోట అద్దం ఉంటుంది. ఆ రూమ్లోకి వెళ్ళేసరికి మీరు కనిపిస్తారు. ఓ ఇది నా రూమా అనేది. అప్పుడు చేపకి వాటర్ లాగా, ఒక గుర్రానికి గ్రౌండ్ లాగా, అలాగా ఒక కోతికి చెట్టు లాగా, అలాగే మీదేదో ఒకటి ఉంటుంది. సో అది పట్టుకుంటే లైఫ్ ఈజీ. ఏ మనిషికైనా మార్పు, ట్రాన్స్ఫర్మేషన్ అవసరం అంటారా? రెండు ఒకటే. చాలా మంచి క్వశ్చన్ అండి ఇది. ఇప్పుడు చేంజ్ అనేది రకరకాలుగా ఉంటుంది. మనం దీన్ని ఆర్క్ అనుకోవచ్చు. ఆర్క్ అంటే ఇక్కడ 0 నుంచి ఇలా 100% ఇలా మార్పు జరిగేదాన్ని ఆర్క్ అంటారు. ఓకే, ఇప్పుడు పాజిటివ్ చేంజ్ ఆర్క్ అని ఒకటి ఉంటుంది. అంటే మనిషి స్టార్ట్ అవ్వడం కొంచెం నెగిటివ్తో స్టార్ట్ అయ్యాడు అనుకుందాం లైఫ్లో. మేబీ చిన్నప్పుడు హీఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై సిగరెట్స్, డ్రగ్స్, ఆల్కహాల్ ఎలా ఉండటం. ఓకే, టీనేజ్లో అట్ ఏ పాయింట్ అతను రియలైజ్ అయ్యాడు, ఇవన్నీ నన్ను ముందుకు తీసుకెళ్ళలేదు, దే ఆర్ ఎఫెక్టింగ్ మై ఎవ్రీథింగ్ అన్నప్పుడు స్లోగా అతనిలో మార్పు స్టార్ట్ అయ్యి అతను పాజిటివ్గా మారాడు అనుకోండి. దీన్ని పాజిటివ్ చేంజ్ ఆర్క్ అంటాం. ఓకే, నెగిటివ్ చేంజ్ ఆర్క్. ఇప్పుడు ఒక మనిషి స్టార్ట్ అవటం లైఫ్లో పాజిటివ్గానే మొదలయ్యాడు. ఓకే, కానీ స్లోగా బ్యాడ్ ఇన్ఫ్లుయెన్సెస్ లేదా బ్యాడ్ పీపుల్ అరౌండ్ హిమ్ ఆర్ ఎనీథింగ్ అవ్వచ్చు, స్లోగా అతను చెడు ఆటలకి అలవాటైపోయి ఫైనల్గా అతని లైఫ్ చరమాంకంలో ఒక నెగిటివ్గా చచ్చిపోయాడు. ఓకే, అది నెగిటివ్ చేంజ్ ఆర్క్. ఇంకోటి ట్రాన్స్ఫర్మేషనల్ ఆర్క్ అని. ట్రాన్స్ఫర్మేషనల్ ఆర్క్ అంటే ఏంటంటే అతను మొదలుపెట్టింది న్యూట్రల్గానే, అంటే అతను చైల్డ్హుడ్ కానీ టీనేజ్ కానీ ఓ విపరీతమైన పాజిటివ్ కాదు, విపరీతమైన నెగిటివ్ కాదు, న్యూట్రల్గా ఉంది, నార్మల్ వ్యక్తి. ఓకే, కానీ స్లోగా అతను ఈ అండర్స్టూడ్ లైఫ్ పర్పస్. అది మనీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, లేదా కెరియర్లో ఒక సక్సెస్ అవ్వచ్చు. స్లోగా అతను ఒక పతాక స్థాయికి రీచ్ అయ్యాడు. ఇది ట్రాన్స్ఫర్మేషన్ ఆర్క్. నాలుగోది ఉంది, మీరు అడిగిన క్వశ్చన్కి సమాధానం, ఫ్లాట్ ఆర్క్. అంటే ఇంకా మనిషి మారడు. ఓకే, అతనికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఆ బిలీఫ్ సిస్టమ్ లైఫ్ లాంగ్ ఉంటుంది అనమాట, ఇంకా అది మారదు అనేది ఫ్లాట్ ఆర్క్. ఓకే, ఇప్పుడు ఫ్లాట్ ఆర్క్ ఉండాలా వద్దా అంటే, ఇప్పుడు మీరు సినిమాల్లో చూసారనుకోండి, చాలా సినిమాల్లో హీరోస్ ఫ్లాట్ ఆర్క్స్. అంటే వాడికి ఒక స్ట్రాంగ్ బిలీఫ్ సిస్టమ్ ఉంటుంది, ఇంకా దాని నుంచి డీవియేట్ అవ్వడం. ఓకే, ప్రాబ్లం విత్ ద ఫ్లాట్ ఆర్క్ ఏంటంటే, మీ ఫ్లాట్ ఆర్క్ కనుక మీరు నెగిటివ్ కోణంలో ఉన్నారనుకోండి, అతను కూడా మారడు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పిన రాముడు, రావణుడు, ఇద్దరిది ఫ్లాట్ ఆర్కే. అంటే రాముడికి ఒక బిలీఫ్ సిస్టమ్ ఉంది, ధర్మాన్ని పాటించాలి, లేదా తండ్రి మాట వినాలి, కొన్ని ఉన్నాయి కదా బిలీఫ్ సిస్టమ్స్. మీరు అతనికి ఆపోజిట్గా ఎన్ని అటాక్స్ చేయండి, అంటే అవి బద్దలయ్యేలాగా ఏదైనా సిచ్యువేషన్ క్రియేట్ చేయండి, కానీ అవి మార్చుకోడు అతను. మార్చుకోడు కాబట్టే అతను అంత గొప్ప గాడ్ అయ్యాడు. ఓకే, సేమ్ ఇదే రావణుడికి కూడా ఫ్లాట్ ఆర్కే.
అతనికి కొన్ని బిలీఫ్ సిస్టమ్ ఉన్నాయి. ఏంటి, పొద్దున్నే లేచి ఎవరితో గొడవ పెట్టుకోవాలి అనుకుంటాడు. నేను అనుకుంటే ఆ స్త్రీ నాదైపోవాలి అనుకుంటాడు. అతనికి కొన్ని బిలీఫ్ సిస్టమ్స్, జీవితాంతం అతను మారలేదు. ఓకే, ఇతను కూడా ఫ్లాట్ ఆర్క్. సో ఫ్లాట్ ఆర్క్ ఉన్నోళ్ళు ఎయిదర్ హైలీ ఎవాల్వ్డ్ బీయింగ్స్ అయి ఉండొచ్చు, లేదా ఫుల్లీ కరప్టెడ్ బీయింగ్స్ కూడా అయి ఉండొచ్చు. సో ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ ఇది కూడా ఫ్లాట్ ఆర్క్. సో ఇప్పుడు నేను చెప్పిన లాస్ట్ కేటగిరీ ఫ్లాట్ ఆర్క్లో మీరు పాజిటివ్ దాంట్లో ఉన్నారనుకోండి, మీ లైఫ్లో మార్పు అవసరం. ఇప్పుడు ఒక బుద్ధుడు తీసుకుంటే ఫస్ట్ న్యూట్రల్గా ఉన్నాడు, స్లోగా అతను ట్రూత్ ఎక్కడ ఉంది అని ఎత్తుక్కుంటూ ప్రయాణం మొదలుపెట్టాడు. ఒక పాయింట్లో అతనికి దొరికేస్తుంది. ఏంటంటే రూట్ కాజ్ ఆఫ్ ఆల్ సఫరింగ్ ఏంట్రా అంటే డిజైర్ అనే ట్రూత్ని పట్టుకున్నాడు ఆయన. ఒక బోధి వృక్షం కింద కూర్చున్నప్పుడు అతను ట్రూత్ని పట్టుకున్నాడు. ఇందాక మనం ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఇది అవేర్నెస్ ఈజ్ బ్లిస్. అతనికి తెలిసింది మన సఫరింగ్ అన్నట్లకి కారణం మన కోరికలే అనే ట్రూత్ని కనుక్కున్నాడు ఆయన. ఓకే, ఎప్పుడైతే అది కనుక్కున్నాడో ఆ ఫ్లాట్ ఆర్క్లో ఉండిపోయాడు ఆయన. అక్కడి నుంచి ఆ అవేర్నెస్ ప్రపంచానికి పంచుతూ హీ స్పెండ్ హిజ్ రెస్ట్ ఆఫ్ లైఫ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్. సో మీరు ఫ్లాట్ ఆర్క్ కనుక మీరు రీచ్ అయితే, పాజిటివ్ ఫ్లాట్ ఆర్క్ని, అయితే ఇక్కడ పాజిటివ్ నెగిటివ్ అంటే మంచి చెడు, గుడ్ ఆర్ బ్యాడ్ ఎలా తెలుసుకోవాలి? ఇప్పుడు గాంధీకి ఫ్యాన్స్ ఉన్నారు, గాంధీని చంపిన గాడ్సేకి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. మరి గుడ్ ఏది బ్యాడ్ ఏది ఎలా తెలుసుకోవాలి? గుడ్ బ్యాడ్ అది పొలిటికల్ థింగ్, నేను అటువైపు వెళ్ళదలుచుకోలేదు. ఓకే, రావణుడిని అభిమానించారు. అదే ఇప్పుడు మీరు నమ్మిన సిద్ధాంతాలు ఆర్ వాట్ ఎవర్ మీకు లైఫ్ లాంగ్ మిమ్మల్ని గ్రోత్ వైపు తీసుకెళ్తున్నాయా, పతనం వైపు తీసుకెళ్తున్నాయా అనేది కొలమానం. ఇప్పుడు రావణుడికి ఫైనల్గా అతనికి శక్తి ఉంది, అతనికి అన్నీ ఉన్నాయి, కానీ అతని పతనానికి లీడ్ చేసింది కదా, విచ్ ఈజ్ ఇప్పుడు ఒసామా బిన్ లాడెన్ కూడా అతని పతనానికే లీడ్ అయింది కదా. సో అదే చెప్పేస్తుంది నేను అనేది, వెన్ యువర్ బిలీఫ్స్. ఇప్పుడు మీరు అదే ఇందాక చెప్పినట్టు ఒక బౌల్లో స్ప్రౌట్స్ ఉన్నాయి, ఒక బౌల్లో బిర్యానీ ఉంది. ఇది తీసుకుంటే మీ ఆయుష్ ఒక 10 రోజులు పెరుగుతుంది, ఇది తింటే మీ ఆయుష్ ఒక 10 రోజులు వెనక్కి వెళ్తుంది. సో మీరు తీసుకున్న డెసిషన్ కరెక్టా కాదా అనేది మీకు తెలిసిపోతూ ఉంటుంది కదా. మీరు ఎవ్రీ సిగరెట్ మీరు స్మోక్ చేసేది ఒక 10 నిమిషాలు లైఫ్ వెనక్కి తీసుకెళ్తుంది అనేది స్టాటిస్టిక్. ప్రతి సిగరెట్ ఒకరు కాల్చాడంటే 10 minutes ఆఫ్ ఆయుష్ తగ్గిపోతాం. సో అదే కదా అవేర్నెస్, అదే కదా మనకు అది తీసుకుంటున్న పఫ్లో తెలిసిపోతుంటుంది. అంటే మన ఆయుష్తో పాటు మన వెనకాల ఉన్న పీల్చే వాళ్ళది కూడా. సో అక్కడే మనం ఇప్పుడు మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే, అంటే మీకు మార్పు అవసరం అంటే ఖచ్చితంగా అవసరం. ఎప్పుడు మీరు ఒక నెగిటివ్ చేంజ్ ఆర్క్లో ఉన్నారు అంటే పతనాలు, మీ ఆరోగ్యం పోతుంది, మీ రిలేషన్షిప్స్ పోతున్నాయి, మీ మనీ పోతుంది అంటే అది నెగిటివ్ ఆర్క్. నెగిటివ్లోంచి పాజిటివ్లోకి మారాలి అన్నప్పుడు మార్పు అవసరం. లేదు, మీది ఫ్లాట్ ఆర్కే, మీరు చాలా స్ట్రాంగ్ ఉన్నారు ఒక బిలీఫ్ సిస్టంలో, కానీ అది మీకు లేదా మీ చుట్టుపక్కల వాళ్ళకి చేంజ్ అది నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనుకోండి, ఆబ్వియస్గా అది మీకు నెగిటివ్ ఫ్లాట్ ఆర్క్. సో పాజిటివ్ ఫ్లాట్ ఆర్క్ అంటే అర్థమైపోతుంది మనిషికి. ఇప్పుడు సపోజ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే తీసుకోండి, ఒక మంత్రి సత్యనారాయణ రాజు ఉన్నారు. ఓకే, ఆయన ఫ్లాట్ ఆర్క్. సో ఆయన చిన్నప్పుడు అనారోగ్యాన్ని అనుభవించి ఒక పాయింట్లో రియలైజ్ అయ్యి ఇది కాదు, ఓకే మంచి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, మంచి వాటర్ ఎలా తాగాలి, మంచి ఎక్సర్సైజ్ చేయాలి, వాట్ ఎవర్ ఒక బిలీఫ్ సిస్టమ్కి వచ్చారు. ఆయన ఒక బిలీఫ్ సిస్టమ్కి వచ్చాక ఆయన మారాడు, ఆయనతో పాటు ఆరోగ్యాన్ని కోరుకునే ప్రతి ఓడు మారుతున్నాడు, ఆయన ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళిన ప్రతి ఓడు మారుతున్నాడు. అదంతా పాజిటివ్గానే ఉంది కదా. అలాంటప్పుడు మారాల్సిన పని లేదు కదా. ఇప్పుడు 35 years నుంచి ఆయన ఏదైతే నమ్మాడో దానివల్ల, అంటే మీకు కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. 35 years నుంచి ఆయనకి అంటే ఒక జ్వరం వచ్చి మూలన పడింది లేదు. ఓకే, 35 years నుంచి ఒకరోజు సెలవు తీసుకున్నది లేదు. ఓకే,
ఎవ్రీ డే 18 అవర్స్ పనిచేస్తాడు ఆయన ఆ ఆశ్రమంలో. ఏదైతే ఆశ్రమంలో ఉండే స్టాఫే ఒక 800 మంది ఉంటారు. వచ్చి పేషెంట్సే ఇంకో 800 మంది అంటే ఒక 1600 మందిని మెయింటైన్ చేయాలి ఆర్గనైజేషన్. సో 18 అవర్స్ స్పెండ్ చేస్తారు. ఆయన ఇచ్చే కంటెంట్ వీడియోసే కూర్చుంటే కంటిన్యూస్గా 10 అవర్స్ కూర్చుని ఒక 1 or 2 మంత్స్కి సరిపడి ఇచ్చేస్తూ ఉంటారు. సో ఆయన సాక్స్ వాడితే సో 6 మంత్స్ కంటిన్యూస్గా అదే సాక్స్లు వాడిన ఆ స్మెల్ రాదు. సో ఇన్ని ఆయన చూస్తున్నారు పాజిటివ్గా. అప్పుడు మార్పు అవసరం లేదు కదా ఆయనకి. ఇప్పుడు సపోజ్ నేను చేస్తున్నా, నాకేదో అనారోగ్యం వచ్చింది లేదా ఇంకోటి ఏదో జరుగుతుంది అన్నప్పుడు నాకు మార్పు కావాలి. సో మీ లైఫ్లో మీరు ఏదైతే ప్రస్తుతం చేస్తున్నారో అవి చేస్తున్నా మీరు బాగానే ఉన్నారు, ఫ్యూచర్లో కూడా బాగానే ఉంటారు అనే భరోసా ఉంటే మీ లైఫ్కి మార్పు అవసరం లేదు. అదర్వైజ్ మీరు ఏదున్నా, మీరు ఫ్రీక్వెంట్గా అనారోగ్యం పాలవుతున్నారు, లేదా ఫ్రీక్వెంట్గా రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లేదా ఏదైనా ఒక చిన్న స్ట్రెస్ రాగానే కుమిలిపోతున్నారు, లేదా ఒక ఛాలెంజ్ విసిరితే దాన్ని తీసుకోలేకపోతున్నారు, దాన్ని ఎలా తీసుకోవాలో అర్థం కావట్లేదు అన్నప్పుడు ప్రతిసారి మీకు మార్పు అవసరం. 99% ఆఫ్ ద పీపుల్కి అవసరం అండి. పాజిటివ్ ఫ్లాట్ ఆర్క్ మీరు అంతకుముందు చెప్పాను కదా, ఒక రాముడు అవ్వచ్చు, లేదా వేరే పీపుల్ మనం చూస్తూ ఉంటాం, హైలీ ఇవాల్వ్డ్ బీయింగ్స్ ఉంటారు చూసారా, వాళ్ళకి అవసరం లేదు. ఒక జిడ్డు కృష్ణమూర్తికి వీళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రీచ్ అయిపోయారు ఆ స్టేజ్కి. సో అది మార్పు అవసరం అంటే మీరు ఏ కేటగిరీలో ఉన్నారో చూస్ చేసుకోండి, మిమ్మల్ని మీరు అర్థం చేసుకోండి, అప్పుడు అవసరం లేదు. అలాగే మనిషికి డబ్బు ముఖ్యమా, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? నావల్ రవికాంత్ అని ఒక ఫేమస్ ఇన్వెస్టర్ ఉన్నాడు అనమాట. ఆయన ఏమంటాడంటే, మీరు రిచ్ అవ్వాలి లేదా మీరు ఫిలాసఫర్ అవ్వాలి అని అనుకుంటే ఫస్ట్ మీరు రిచ్ అయిపోయి తర్వాత ఫిలాసఫర్ అవ్వండి. సో ఫిలాసఫర్ అయిపోయి నాకు డబ్బు అవసరం లేదు అని చెప్పడం ఇది కాదు. ఫస్ట్ రిచ్ అయ్యి ఆ ప్రపంచాన్ని చూపించి రిచ్ అయ్యి తర్వాత ఈ రిచ్ నాకు అవసరం లేదు అని అదే డబ్బుని ఎడంకాలతో తన్నేసి ఫిలాసఫీ మాట్లాడారు అనుకోండి, దెన్ హీ ఈజ్ ద ఫిలాసఫర్. సో అందుకు డబ్బు ఖచ్చితంగా అవసరం. యా, అన్డెనయబుల్ ఫ్యాక్ట్. ఓకే, ఎక్స్ట్రీమ్ కేసెస్ ఉంటాయి. ఇప్పుడు రమణ మహర్షి గారు అవి ఎక్స్ట్రీమ్ కేసెస్, దాని గురించి మనం మాట్లాడక్కర్లేదు. సో వాళ్ళు అదేంటంటే ఇప్పుడు సాక్రటీస్ ఉన్నారు లేదా రమణ మహర్షి, వీళ్ళు ఎక్స్ట్రీమ్ జ్ఞానంతో ఉన్నోళ్ళు కదా. సో వాళ్ళ ఎక్సెప్షన్స్, ప్రతి ఫీల్డ్లోనే ఎక్సెప్షన్స్ ఉంటారు. అవి పక్కన పెడితే డబ్బు ఖచ్చితంగా చాలా అవసరం, చాలా చాలా అవసరం. కొంతమంది అంటారు కదా, చేతగాని లక్షణమే డబ్బు అక్కర్లేదు అని చెప్తుంది అంటారు. ట్రూ కదా? చేత కాక మనీ అవసరం లేదు, అంత ఇంపార్టెంట్ కాదు అనేసి అంటారు. చాలా అవసరం అండి. సో మనీ మేక్స్ మెనీ థింగ్స్, అది ఉంటేనే కదా లైఫ్. అంటే ఇవాళ రేపు సక్సెస్కి కొలమానము అంటే మనీయే కదా. అలా చూస్తున్నారు. అంటే అంటే ఒక పాయింట్ తర్వాత కాదు, ఒక పాయింట్ వరకు అంటే మినిమం మీ అవసరాలు మీ నీడ్స్ సాటిస్ఫై అంత మనీ సరిపోతుంది. తర్వాత మీరేంటి, మీ బిలీఫ్ సిస్టమ్ ఏంటి అనేది కానీ. సో ఫండమెంటల్గా మనీ అనేది ఇంపార్టెంట్. ఎంత ఇంపార్టెంట్ అనేది ఇండివిజువల్ రిలేషన్. నాకు ఒక ఇల్లు ఒక కారు ఉంటే చాలు అనుకుంటారు. నాకు ఒక ఇల్లు ఉండాలి కానీ నాకు రెంటల్ ఇన్కమ్ ఇవ్వడానికి ఇంకో 2 ఇల్లు ఉంటే బాగుంది. అది ఇంకా అది మీ లెవెల్ ఆఫ్ బేస్ ఎక్కడ అనేది. ఇప్పుడు 1 crore సంపాదించేదాకా 1 crore కావాలి, అది వచ్చిన తర్వాత ఇంకొక 2 crores ఉంటే బాగుండు అనిపిస్తుంది. సో అది కూడా సరిపోదు, అది వచ్చిన తర్వాత ఇంకేదో కావాలనిపిస్తుంది. అదే అక్కడ ఎక్కడ లిమిట్ మీరు పెట్టాలనేది మీ విఘ్నత. బట్ ఫైనల్లీ సో నేను అనేది ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటారు కదా. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే దానికన్నా మీరు డైలీ ఎక్సర్సైజ్ చేస్తున్నారు అనుకోండి, దానికన్నా హెల్త్ ఇన్సూరెన్స్ ఉండదు. ఇప్పుడు మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అంటారు కదా చాలా మంది. హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, తప్పేం కాదు. కానీ అసలైన హెల్త్ ఇన్సూరెన్స్ మీరు నెల నెల కట్టే ఆ ప్రీమియంలో ఉండదు, మీరు డైలీ చేసే ఎక్సర్సైజ్లో ఉంటుంది. ఇది యాక్చువల్ ప్రీమియం. సో ఎప్పుడన్నా ప్రమాదం జరిగితే ఛాన్స్ ఉంది కాబట్టి ఒక యాక్సిడెంట్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం. ఓకే, అలా అని కట్టేశాను ఓకే, అది కాదు. సేమ్ అలాగే
మనీ అవసరం, మనీ నేను సంపాదించను అనేది కాదు. మనీకి ఎంత ప్రిఫరెన్స్ ఇవ్వాలో, డేలో ఎన్ని అవర్స్ దాన్ని స్పెండ్ చేయాలో అది స్పెండ్ చేసి, మిగతా వాటికి నా పర్సనల్ ప్యాషనో లేదో వీటికి స్పెండ్ చేస్తాను అనేది ఆ కేటగరైజేషన్ క్లారిటీ రావటమే మనిషికి ఉండాల్సింది. యా, అంటే ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీథింగ్, అన్నీ అవసరమే. యా, బట్ ఏది ఎంత కావాలనేది తెలుసుకోవాలి. సో ఇలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే మీరు ఒక ఓషన్ లాగా, సో ఎంత నాలెడ్జ్, ఎంత ఇన్ఫర్మేషన్ మాకు కావాలన్నా అది అలా వస్తూ ఉంటుంది. సో తెలియకుండా ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించి లాట్ ఆఫ్ డిస్కషన్ మనం చేసుకున్నాం, మాట్లాడాం. సో మన వ్యూవర్స్కి కూడా ఒక మంచి నాలెడ్జ్ ఇచ్చారు. థ్యాంక్స్ ఎ లాట్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. సో మొత్తం డీటెయిల్డ్గా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది, అసలు ఇన్ఫ్లుయెన్స్కి సంబంధించిన డెప్త్ ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంతో సబ్జెక్ట్ మన అజయ్ వేగేసిన అయితే మాట్లాడొచ్చు. సో డెఫినెట్గా ఫర్దర్గా కూడా ఈ జర్నీని అయితే అనే కంటిన్యూ చేయాలి ఖచ్చితంగా. సో ఎవ్రీ వీక్ మన వ్యూవర్స్ కోసం మన ఇలాంటి ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. థ్యాంక్స్ ఎ లాట్. సో మరి ఈ జర్నీ కంటిన్యూ అవుతుంది. మీకు కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా కమెంట్స్ రూపంలో అయితే తెలియచేయండి. మరో బ్యూటిఫుల్ కాన్సెప్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తున్నంత వరకు కీప్ వాచింగ్ BRK.